రమేష్ ఏందా ఏంటి పంచాయతీ అన్న ఏం లేదే రోజు కోళ్ళు పోతున్నాయి. దొంగ దొరికినాడే. రమేష్ మీ మనసులో ఎవరు ఉన్నారు చెప్పు, పిలిపిస్తా. పెద్ద మనిషి కూర్చో. అన్న నా మనసులో ఇద్దరున్నారు. ఒకడు దొరికిండు, ఒకడు దొరకలే. దొరికినోని పిలిపిస్తా, దొరకనోడు ఆడే బయట పడతాడు. సరే సరే పిలిపి. అరే చిన్న, అరే అనిల్ పోయి పిలుచుకురాపో. కొరానా మధ్యన పొలానికి పోతే నీళ్ళు పెడతా అదేమే కనబడతా డ్యూటీ పోతానా పిలిచి వచ్చిందా చెమటి పాలే ఏమైనా బుద్ధి బాబు పడుకోలేదు దొంగ. ఎప్పుడు వచ్చినా నువ్వు? అప్పుడే వచ్చినా అంత మంచి కూడా రబ్బు జీవిత దగ్గర దొరికింది అత్తాను పోతాను మంచిగా నీకు నీకేంటి ఏం సంగతే పరిచయం ఎందుకు ఏమో పిలిపించారట రమేష్ అన్న. ఏం సంగతిరా? నాకు ఊళ్ళో బాగా పనులు ఉన్నాయి. ఎందుకు పిలిపించినావు? అన్న ఊళ్ళో ఒక దొంగ దొరికిండే. ఏంద్రా ఏమో నాకు తెలియని దొంగేవాడి ఎవరు రాడు? అత్తడు చూడు. వాడు ఎవడు నాకు 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 కనబడే వాడు ఈ పంత వరకు కొడతా అంటాం ఏమనుకుంటాను. నన్ను చూస్తేనే చదువుకోలేడు. అదే ఒక్కళ్ళు ఉంటాం ఒక్క పాడకుంటాం దొంగతనం చేసేంత అదేనా ఎవరను సత్తా నాకు మేము పెద్ద మనసులో ఉన్నాం కానీ నీకెందుకు బాగా రక్తం అంతా మరుగుతాడు అందుకే చదవని ఉంచినాం ఏం మాట్లాడతారా నీ అక్కడ నాలుగు అడుగుదాం ఆగు పెద్ద మనసులో ఉన్నాం కానీ నీకెందుకు గవాయి ఉన్నారా? గవా ఏందన్నా సెల్లులో మొత్తం రికార్డ్ చేసే పెట్టినా. చూసినావే రవి సెల్యులర్ రికార్డు పెట్టి గిన్ని రోజులు రికార్డు ఎందుకు అన్నవా నువ్వు పిలిపించి నీ అక్కడ నాలుగు ముట్టికి వెళ్తానగా ఆగు సత్తానా నీకు అడుగుదాం. రమేష్ 31st రోజు అంటే గిన్ని రోజులు ఎట్లా ఆగినావు? అన్న ఆడు హైదరాబాద్ వెనక కూడా కోళ్ళు మాయమవుతాయి. ఆడా కాదా వాడు ఊళ్ళేయడానికి చూసే వరకు ఇంకోటి దొరికాడు. అని రాజు నేను కరెంట్ పెట్టి రావాలి పోయేస్తా మరి ఎటు పోతే కూర్చున్నాక పంచాయతీ కానీ టౌన్లో బట్టి ఆయన పొట్టు చంపాలని అక్క నేను కొట్టాలి కొట్టాలి కూర్చో చూద్దాం కొద్దిసేపు బాగు కొద్దిసేపు కూర్చున్నాక పోతాయా? కూర్చుంటా రాదు కూర్చుంటాను పోతాను అంటాను. ఏదా సెల్ రికార్డులు ఉన్నాయట కదా ఏం సంగతి? సాఫ్ట్వేర్ పని చేస్తానికి ఇక్కడ ఇదేం పని అన్న నేను చెప్తా కానీ సత్తానని పంపిరన్న కొట్టేటట్టున్నాడు భయం అవుతాడు. నేను చెప్తానా రాదానా వాడు నన్ను ఊరుకుంటే ఊసుకుంటాడు. వాడు చిన్నప్పుడే బడెక్కొచ్చి ఆ బాయిల పొండి తిరిగితే ఈతపూర పట్టి చంపితే పూర్వం సీతపండు పోయి బయట చేర్పించినా చేర్పిస్తే గట్టిగా చదువుకుంటే ఇప్పుడు హైదరాబాద్ పోయి సాఫ్ట్వేర్ నేర్చుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ గిదేం పైన పూరానికి హార్డ్వేర్ రేపు పిలిచి పిల్లని కూడా ఎవరు కానీ నేను పోతాను మరి భయపడతాను కాబట్టి నేను పొలం కూడా లీవ్ పెట్టేస్తాను. ఎన్నో పంచాయతీలకు పోయినావు గడవ కార్ఖానా నువ్వు ఇప్పుడు భయపడతానండి. నేనే భయపడతా నీళ్ళు పాడే మోటార్ తెచ్చిన నీళ్ళు బాయిలు అయిపోతే దెబ్బ ఎక్కువ తక్కువ అయితే పక్క పన్ను నేను మందు కొట్టుకున్నాను అందుకు ఇట్లా పడితే పరిచయం నేను పోయేస్తాను. పంచాయతీ ఎట్లా పొలగాలు కూడా పక్క పొమ్మంటాను కానీ పక్కకే ఇంటికే విస్తాను అగట కూర్చో కొడిసేపు కాదు కొంచెం ఒక 10 నిమిషాలు అయితే సరే చెప్పు ఏం సంగతి అనిల్? అన్న ఆయన పంపిరాను నేను మొత్తం విషయాలు అన్నీ చెప్తాను. చూసినా నేను ఉంటే భయపడతాడు నేను పోతే సీట్ గడప సత్యానా నువ్వు అటు కాదు మంచి ఫ్యాన్ వేసుకుంటూ బాబు బయటకు ఇక పూరడు భయపడతాడు కదా మంచి ఫ్యాన్ వేసుకుంటూ చెప్పరా కానీ ఎందుకురా మంచిగా కూర్చో. నువ్వు చెప్పే ఇగో ఏం లేదు ధర్మన్న హైదరాబాద్ నుంచి మా దోస్తుగాలు వచ్చారు ఊరంతా తిరిగిన ఏడ దొరకలే కోళ్ళు 31st కూర బొచ్చిన కోళ్ళు ఉన్నాయి జుట్టుకోడి బయలుదేరకోడి ధర్మన్న మా వాళ్ళు సాఫ్ట్వేర్ వెళ్ళాను వాళ్ళు హైదరాబాద్ ఉండి వస్తారు కదా ఆ బయలర్ కోళ్ళు తిని నాటుకోడి తినాలని బాగా కాయిసాలకు ఆయుష్ మంచిగానే ఉంది కానీ కథం చేసుడేంది ధర్మన్న ఊరంతా తిరిగినాయి ఏడ కోళ్ళు దొరకలేదు. లాస్ట్ సత్యనగర్ పోతే ఆయన కోళ్ళు అమ్మటానికి బయటకు పోయిండట. ఆ గాలమును ఆ బద్దు ఉన్నది పట్టుకుపోయి
కోళ్ళకి గాలం వేసి తీసుకోరా అని చెప్పింది. గాలమని బద్ద వాళ్ళది మరి ఆ గాలమును బద్ద కూడా సత్తానే అని సత్తానికి ఏమైనా ఇచ్చినారు ఆయన 1 కోటి పైసలు 1 కోటి పైసలు దొబ్బిండే. కూసా బాబు కూసా. ఎందుకే నేను నిల్చుంటది కూర్చొని అయితే కూర్చొని అది సత్తాన కూర్చో మళ్ళీ సత్తాన సంగతి ఎందుకున్నది కూర్చొని. రమేష్ సత్య సార్ రమ్మన్. సప్న ఆ సత్యనారాయణ వెళ్ళిపోయా. నేను ఎందుకు వెళ్తా కర్ర బాడుకోమలతోటి మన పోలేదు తిన్నాడు అని ముఖం పాడగాను అని పీనిగి ఎత్తుకపోను. నేను పిలుస్తా. తీసుకపో. సత్యనా సత్యనా అయిపోయినా బాబు అయిపోయిందా ఏ తొగల కూసోతా వారు ఆడపిల్ల తొగల కూసోదు అట్లా అగో ఏమో మళ్ళీ కుక్కని తీసుకొచ్చి సింహాసనం ఎక్కిచ్చిరండి అబ్బా దొంగను పట్టుకొచ్చాడు పంచాయతీ కాదా అవునే ఇప్పుడు మరి ఎవడాడ దొంగ ఇప్పుడు దొంగ ఏ కాదటనే అసలు దొంగ ఉన్నాడు. అగో అసలు దొంగ ఉన్నాక ఇంకా మనం పట్టుకొని గీసుకొచ్చి తనగా ఇంకెన్ని రోజులు పంచాయతీ ఈయనే ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్నాడు. ఎవడాటాడు చెప్తా పట్టు అది గాలాలేసి పడుతుండట కోళ్ళను. బావి ఎత్తులు పోసి బావిలో పడగొట్టి పడుతుండట, వలలు అడ్డం కట్టి పడుతుండట. మరి మొగం మీద వచ్చినాక మొగం మీద పెట్టకపోతే మళ్ళీ ముసుగుల గుద్దులాటేదికే ఆ పేరే వాళ్ళట చెప్పు అవునా వెళ్ళరా వాళ్ళే చెప్తారు పెద్ద మనుషులు పిలిపించిందని అందుకే కానీ. ఏమరా నాకు పొలం కూడా పని ఉందంటే నీ భాష కూర్చునే పెట్టి మీరు కారా బుజ్జి ఇంకా బుజ్జి అనకు నీ ముఖం పెట్టుకొని బుజ్జి బజ్జి అంటాను. బుజ్జి కోపానికి వస్తాను కాదు మనం కాళ్ళకి టైం అవుతుందిరా. అరే సగం పెద్దమని సత్తిగా నువ్వు గాలాలేసుడు బంద్ చేయమోదాలు అన్నీ సెట్ అవుతాయి. అగో ఏమో నన్ను గాల లేసుడు పని చేయమంటారు ఏమే నేనేమన్నా కోళ్ళకెత్తానా అవును రమేష్ ఏం సంగతి చెప్పు. ఇంకెవడు చూసిండు నేనే. అగో అరే గట్ల కదా రాజన్న చెరువులకు 4 చేపలు పట్టుకొచ్చుకుందాం కూర కానీ పోతే ఈ ఎర్రలకు పడతలేవు అవి కూరగాయలు మొత్తం మంచి కాడికి పిండి గుడ్డు బ్రెడ్ అవి బాలామృతం పసుపు అన్నీ కలిపి మెత్తగా వేసి తవుడెత్తి ఉరకాచి అనుకుంటానే కుక్కలు అవి తింటున్నాయి. ఆ పని చేస్తే నాకు తప్పతుందని మళ్ళీ మేము ఆ తెరుమల పడితే 10,000 దండు కానీ నేను కూర మందం పులుసు మందం అని ఎర్ర తవ్వుకొని పోయి ఎత్తే అవి గుంతలేవు పడతలేవు దొంగలే అని నేను చెప్పరు ఇగ్గాలే అని ఇగ్గత్తలే కానీ నేను ఆడ కోళ్ళు వచ్చినాయి అట్లా ఈ పడతేయాలే కానీ అట్లా వేసిన ఎర్రలు వేసుకుంటా ఇట్లా పిండి పెట్టుకుంటా పెట్టి ఇక్కినాక అంతే అది కానీ ఇటు చూసినట్టున్నాడు. ఏమో కోడి పట్టాగా చూస్తేనేమో అది వేరు కానీ నేను ప్రాక్టీస్ చేసిండే ఆడ వేసుడు తీసుడు అట్లా ఆ బెండు కొట్టాగానే నాకు తీయత్తలేనే చేసిన దీనికి నీ అవ్వ నాకు దొంగ చేస్తాను ఇదేం రాజ్యం రోజు నేను ఎప్పుడైనా నేర్పడికి నేనే అని అమ్మకన్నా ఈ నువ్వు చూడేవాడు చూసేవాడు అనుకున్నాడు. నువ్వు చెరువు కాడ పడితే నేను చూడలే. నువ్వు మాకిట్లా పట్టినావు, ఆ నాకిట్లా పట్టినావు, రాజుగా నాకిట్లా పట్టినావు. ఆడ మరుగుందని చెప్పి ఆ చింత చెట్టు కింద మరుగు కాడ కూడా చూసా నేను. నేను అది ప్రాక్టీస్ చేసాను రా ఏది అవునే రాజనా మీ ఇంటి పక్కకు పొదల ప్రాక్టీస్ చేస్తాను ఆడేగాడ గాలానికి. అరే రమేష్ నువ్వు ఇవన్నీ చెప్తానవరా నేను అది ఓంగా గాలం ఆ పొరకకు తట్టినట్టున్నా తియాంగిడు చూసినట్టున్నాడు ఆడి అభివృద్ధి ఎత్తాను అనుకున్నాడు. నేను గసంటోని కాదు నన్ను గిట్ట చేసుడు రాదని కరెక్ట్ కాదు. నన్ను పంచాయతీ అని పిలిచి రమ్మని పిలిచి నీ అక్కడ నన్నే దొంగ చెత్తట్టినా నేను డీల్ పోతాను నేను గిఫ్ట్ పంచాయతీ అన్న తప్పుంటే నా ముడి వీకలు తన్నుండ్రి. ఇక చూడు నేను అబద్ధం ఆడితే చెల్లు చూడు ఇక అరే కాదని అవయ్యాలి రేపు ముఖం మారవచ్చు అవరా బాపు చేరేదారా సత్తాన్ని మొత్తం మొత్తం అది చెప్పడా అది అది నాది కాదు బొమ్మది ముఖం మార్చి మాపెట్టచ్చు కానీ ఇది నీదేనే మార్పు చేసింది కాదు. తప్పుంటే నీ 2 చెప్పులు పెట్టుకోండి. ఇది నీదే తప్పైందని ఒప్పుకో. ఇక ఇంకోసారి తప్పని చేయబట్టుకో. అసలు నువ్వు నన్నేమో కొడతా తంతా అని చెప్పుల మీదకి ఎత్తాను పట్టుకే అన్న తీయలేవురా తప్పని చేయబట్టుకో. సరే బాపు పోతా నా చేయి కాదు గణేష్ చేయి పట్టుకోరు కోళ్ళని వేనే ఆయన నాయి కాదు. బయటపడపోవని ఆ రోజు ఈయనకి గాలం బద్దున్నా అది చుట్ట బయటపడగాని సరే బాబు నీకు నీ కోళ్ళు నీకు కొనిమంటారా కొనియాలి కదా. ఎన్ని కోళ్ళు తీసుకపోయినా 2 3 2 3 అయితే గింతలో ఎందుకే నా పెళ్ళానికి నాకు అర్థమవుతుందా.
ఎన్ని కోళ్ళు తెస్తే అన్ని కోళ్ళు మాయమైతేనే ఉంటాయి. ఇక అవన్నీ 2-3 అంటానుగా తీసుకొచ్చి ఇస్తాడు. ఇత్తనం పుంజులు అవి మామూలు పుంజులు కాదు రామశంకర్. మా సడ్డ కూడా ఇచ్చిండు అవి. నీకు ఇష్టం కొనిస్తాడు, 2 చూపిస్తే 3 కొనిస్తాడు. సరే కొనిత తీరే చేసిన పాపానికి ఒకటో రెండో పేరు పెట్టారు కాబట్టి ఇత్తది బాయ్ కలుకోవాలి. సరే పోతే పోతే కానీ అలాగే ఇద్దాం చేసిపో. పిలిపించిన మానానికి ఇద్దరు అలా విడిపించిన మానానికన్నా పెట్టుకొని పో. నువ్వు నాకు రమ్మంటే రేపు రేపు రాజు మళ్ళీ ఏమన్నారు మళ్ళీ రేపు పొద్దుకి పెట్టుకో. ఆదివారం కూడా పొద్దుకి పెట్టుకో. అన్న ఇప్పుడు కూడా చెప్పిన సత్యనం కూడా మళ్ళీ మీరు నా ఇంటికి అయితే రావాలి. ఒక కోడి కోసి మళ్ళీ నా దగ్గరికి వెళ్ళినా మీడియా మాట్లాడుతున్నాయా? వాళ్ళకు పెద్ద మనిషి వరద కూర్చున్నాడు బాటిలో ఒక కోడి వాళ్ళు చెడి సరే కానీ చేసిన పనికి వాళ్ళు బాటలు అంటే మా ఇత్త కానీ అవి కోళ్ళు ఇప్పుడు ఎడ దొరికిపోడగలరా మళ్ళా చూస్తాను ఆయన బుద్ధి. మళ్ళీ కోళ్ళు దొరుకుతాయట. అవునా నాకు తెలియదు. అన్యాయం జరిగింది నాకైతే. మళ్ళీ మీరు పార్టీ తీసుకుంటారు, నాకు ఎవరైనా హెల్ప్ చేసినట్టు మాట్లాడతారు కానీ మీరే మళ్ళీ పార్టీ అడుగుతారు. ఇదేంటే అందుకెళ్ళి ఇంకో కోడి తెస్తాడు. నేను తక్కువ వేలు కోళ్ళు పెట్టినాం. అబ్బా నువ్వు అందుకనే హైదరాబాద్ సాఫ్ట్వేర్ చదివేది. వెల్కమ్ టు సతన టీవీ. మా వీడియో నచ్చుంటే నచ్చకపోతే బట్టలు